నమస్తే అండి. నేను డాక్టర్ చందు సాంబశివరావు, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్. ఈరోజు నేను పక్షవాతం గురించి మాట్లాడబోతున్నాను. పక్షవాతం అనేది సడన్గా వచ్చు కాలు చెయ్యి వీక్నెస్ కావచ్చు, సడన్గా వచ్చు మూతి వంకర పోవటం కావచ్చు, లేదంటే ఐస్ బ్లర్ అవటం కావచ్చు, మాట నత్తిగా రావటం కావచ్చు, బ్యాలెన్స్ కోల్పోవటం కావచ్చు. ఇలా మొదలగు లక్షణాలతో వచ్చేది పక్షవాతం. అయితే ఈ లక్షణాలన్నీ కూడాను ఆల్ ఆఫ్ సడన్, అప్పటిదాకా మనిషి బాగానే ఉంటాడు, తర్వాత వితిన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ తను ఈ లక్షణాలను పొందుతాడు. ఈ పక్షవాతం అనేది మెయిన్గా 2 కారణాల వల్ల వస్తుంది. ఒకటి, బ్రెయిన్లో రక్తనాళాలు చిట్లి రక్తం గారటం వల్ల, మరొకటి రక్తనాళాలలో రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడటం వల్ల. అడ్డంకులు ఏర్పడటం వల్ల వచ్చిన పక్షవాతాన్ని ఇస్కీమిక్ స్ట్రోక్ అని, అలాగే రక్తనాళాలు పగలటం వల్ల వచ్చిన పక్షవాతాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అని పిలుస్తాం. అలాగే పక్షవాతం ముందుగా చెప్పిన లక్షణాలు ఎవరిలోనైనా మనం గమనించినప్పుడు మొదటి 4.5 గంటల్లో కనుక గుర్తించి తగు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మొదటి 4.5 గంటలని విండో పీరియడ్ అంటారు. ఈ విండో పీరియడ్లో కనుక మనము దగ్గరలో ఉన్న హాస్పిటల్ని రీచ్ అవ్వగలిగినట్లయితే థ్రాంబోలైసిస్ అనే ఒక టెక్నిక్ ద్వారా రక్తనాళాల్లో తగిలిన అడ్డంకుల్ని మనం మెడికల్గా తొలగించవచ్చు. సో ఈ విండో పీరియడ్ అనేది మనం అతి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ పక్షవాతంకి జనరల్గా దారితీ పరిస్థితులు ఏమనగా వయసు కావచ్చు, 60 సంవత్సరాల పైబడిన వాళ్ళు కానీ, పురుషులలో అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది స్త్రీలతో పోలిస్తే. అట్లాగే షుగర్ వ్యాధి, కంట్రోల్ లేని షుగర్స్, బ్లడ్ ప్రెషర్, కంట్రోల్ లేని బ్లడ్ ప్రెషర్, అట్లాగే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నా కానీ, హోమోసిస్టిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా కానీ, కొన్నిసార్లు B12 డెఫిషియన్సీలో కూడా ఇలాంటి రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది. అన్కంట్రోల్డ్ బీపీ వల్ల ఎక్కువగా హెమరేజిక్ స్ట్రోక్ అనేది వస్తుంది. రక్తనాళాలు చిట్లం అనేది జరుగుతూ ఉంటుంది. తొలినాళల్లో తొలి 4.5 గంటల్లో కనుక మనం గుర్తించి సరైన వైద్యం చేయించుకుంటే పక్షవాతం వల్ల కలుగు దుష్ప్రభావాలని మనం చాలా మట్టుకు తగ్గించవచ్చు. అలాగే పక్షవాతం వచ్చిన తర్వాత రెగ్యులర్గా రక్తనాళాలు అడ్డంకులు ఏర్పడితే కనుక యాంటీప్లేట్లెట్ మెడిసిన్స్, కొలెస్ట్రాల్ మెడిసిన్స్ తగ్గించడానికి కొలెస్ట్రాల్ మెడిసిన్స్, అట్లాగే ఫిజియోథెరపీ అనేవి రెగ్యులర్గా చేయించుకోవడం ద్వారా మళ్ళీ రెండోసారి పక్షవాతం రాకుండా మనల్ని మనం కాపాడుకోవడం, అట్లాగే వచ్చిన పక్షవాతం నుంచి తొందరగా విముక్తి పొందడం అనేది చేయగలం. అట్లాగే దైనందిన జీవితంలో ఆరోగ్యకరమైన అలవాట్లు, వ్యాయామం చేయడం రెగ్యులర్గా, ఏరోబిక్ ఎక్సర్సైజ్ మినిమం 60 మినిట్స్, అట్లాగే ఉప్పు కారం తక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం, కొలెస్ట్రాల్ తక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం, ఫ్రైడ్ ఐటమ్స్ అనేవి అవాయిడ్ చేయడం, స్వీట్స్ అవాయిడ్ చేయడం, కార్బోనేటెడ్ డ్రింక్స్, ఇవన్నీ హై క్యాలరీ డైట్ అనేది అవాయిడ్ చేయడం ద్వారా కూడా మనం పక్షవాతం రాకుండా కూడా నివారించుకోగలం.